గుంటాకో క్వింటా దిగుబడినిచ్చే విత్తనం దగ్గర ఉన్నాం మనం. అదే లక్ష్మీ సీడ్స్ వారిది లక్ష్మీ సిక్కా వెరైటీ. దీన్ని సాగు చేస్తున్న రైతు మనతో ఉన్నారు. దీని దిగుబడి ఎలా ఉంది, అలాగే విత్తనం ఎలా తట్టుకుంది, కత్తెర పురుగు కానీ లేదంటే విల్ట్ కానీ ఇలా అన్ని రకాల తెగుళ్ళను తట్టుకుంటూ కత్తెర పురుగును తట్టుకుంటూ మంచి విత్తనం అని చెప్పి రైతు మనకు చెప్పడం జరుగుతుంది. రైతు మాటల్లో మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎన్ని ఎకరాల్లో ఈ విత్తనం సాగు చేశారు? 4 ఎకరాలు. 4 ఎకరాల్లో. గతంలో ఎప్పుడైనా సాగు చేశారా విత్తనం? గతంలో పోయిన సంవత్సరం వేసిన, ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ వేసిన. ఓకే, అప్పుడు ఎంత దిగుబడి వచ్చింది? అప్పుడు 40 మీద వచ్చింది. 40 క్వింటాలకు మీద వచ్చినాయి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంకెక్కువ శాతం ఉంది అవకాశం. ఓకే, కత్తెర పురుగు కానీ ఏమైనా వచ్చిందా? రాలేదు. ఏమన్నా విల్ట్ కానీ లేదంటే రాలే, కత్తెర పురుగు రాలే, అడ్డం చూద్దాం మళ్ళీ గాడుపులకు మంచిగా ఉన్నది. కాండం ఎలా ఉంది? కాండం మంచిగా ఉంది. ఒక్కొక్క కంకి చూసుకున్నట్లయితే ఎన్ని వర్షాలు ఉన్నాయి? ఒక్క వర్షం కదా 18 వర్షాలు. 18 వర్షాలు ఉన్నాయి. 18 వర్షాలు అంటే దాదాపు ఒక్కొక్క మనం వర్షకు కూడా చూసుకున్నట్లయితే దాదాపు 40 వరకు గింజలు ఉన్నాయి. 40 వరకు 40 మీద ఉన్నాయి. 40 అంటే దాదాపు 40 × 18 వేసుకున్నా కూడా ఒక 700 వరకు గింజలు ఉన్నట్టు. ఒక్కొక్క కంకి బరువు చూసుకుంటే ఎంత ఉంది? 300 మీద ఉంది. మిగతా కంకి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? 100 గ్రాముల డిఫరెన్స్. 100 గ్రాముల డిఫరెన్స్ ఉంది. గింజ కూడా షైనింగ్ ఉంది. ఉంది. సో చూస్తున్నారు కదా, గింజ షైనింగ్ తో పాటు మనకు ఒక్కొక్క గింజ కూడా చివరి వరకు బెండుకు గింజలుండి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉందని చెప్పి కూడా మనకు రైతు చెప్పడం జరుగుతుంది. ఈ సీడ్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మనకు కర్ణాటకలో ఇక్కడ ఎవరైనా రైతులు ఉంటే కూడా ఈ సీడ్ అనేది ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయండి. దిగుబడి ఎక్కువ సాధించాలంటే సరైన విత్తనం ముఖ్యం కాబట్టి ప్రతి రైతుకి ఈ వీడియోని షేర్ చేయండి.